పురుషోత్తం రెడ్డి గారు, ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం పలు అంశాల పై ఆయన సవివరంగా వాళ్ళకి వివరిస్తూ ఏ రకంగా ఈ హామీల అమలులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రజలకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు, దీన్ని ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఓవరాల్గా మీకేమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లైన్? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు 2 కీలక సమావేశాలు జరిగాయి. అధికార పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కీలక సమావేశం, ఎందుకంటే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో జరిగింది కాబట్టి కీలక సమావేశం ఇక్కడ జరిగింది. 2 పార్టీలు ఏం ఆలోచించే, వారిచ్చిన సందేశాలు, వారిచ్చిన తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రానికి ఏ మేరకు లాభం జరుగుతాయి, ప్రజలకు ఎంత ఉపయోగపడతాయి అనేది 2 పార్టీలు 2 కోణాలు చూడాలి. అధికార పార్టీ మహానాడు ద్వారా ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ షాప్ ద్వారా ప్రజలకు ఏం సందేశం, ఏం భరోసా ఇచ్చింది, ఏం నాయకత్వం వహించాలనుకున్నది ఇక్కడ కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేసే ముందు అధికార పార్టీ చేసిన ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా నష్టపోతున్నప్పుడు ప్రజల కోసం నిలబడిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉందని ప్రస్తావించారు. ఈ అది పెట్రోల్ ధరలు కావచ్చు, లేకపోతే ఆర్థిక సంక్షోభం వల్ల కావచ్చు, రాష్ట్రం అతలాకుతలం అయితే దేశాన్ని గురించి ఆలోచించామని చెప్పేశారు. మంచిదే, దేశాన్ని గురించి ఆలోచిస్తే దాన్ని ఒక ముక్క చెప్పి మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తాను. ఈశ్వర్ గారు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెంచుతున్నాము, పొదుపని మహానాడు కూడా దానికే కుదించుకున్నామని ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే, యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు వచ్చిన మార్పులు ఏదైనా కంపెనీలకి కష్టం ఉండొచ్చు, మొత్తం ప్రజలకు భారం అవుతా ఉంది, ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా మారుతాం. యుద్ధం వల్ల త్యాగం ప్రజలు చేస్తున్నారు, ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంటాం. ఇదే ఇక్కడ గమ్మత్తు. ఇదేనా ప్రజల గురించి ఆలోచించడం? ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న 1 లీటర్ పైన ₹2.60 నుంచి ₹2.30 పెంచారు. అవును. తమాషా ఏంటంటే ఈశ్వర్ గారు, అదే రోజు ఒక బ్యారర్ పెట్రోల్ ధర అంతర్జాతీయ మార్కెట్ లో $8 తగ్గింది. $8 అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఇక్కడ ₹1 1 తగ్గించాల్సింది పోయి ఏకంగా ₹2 పెంచారు. అంటే అర్థం ఏమిటి? అంతర్జాతీయ మార్కెట్ తో మాకు సంబంధం లేదు, మేము ఒక ₹20 పెంచాలనుకుని పెంచుకుంటా పోతాం. నేను ఒకప్పుడు మీకు గుర్తుంది అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర కేంద్రం పెంచితే ₹50 రాష్ట్ర ప్రభుత్వం భారంగా వేసుకుని ప్రజల భారాన్ని తగ్గించారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటా ఉంది. 31% వ్యాట్ రేట్ మన రాష్ట్రం హైయెస్ట్ ఉంది, ₹4 సెస్ ఉంది, ₹1 రోడ్ ట్యాక్స్ ఉంది. అంటే పెట్రోల్ ధర ఎంత పెరిగితే రాష్ట్రానికి అంత ఆదాయం పెరుగుకుంటా ఉంది. ఇది త్యాగం అంటారా ప్రభుత్వాన్ని? ప్రజల మీద భారం వేసి త్యాగం అంటున్నారు. కనీసం మీరు రాజశేఖర రెడ్డి లాగా అదనపు భారాన్ని భరించద్దండి. కనీసం అనిపిస్తోంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ₹50 సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోని సిలిండర్ కూడా ₹50 తక్కువ లభించింది. ఆయన కూడా వాడుకున్నట్టే లెక్క. పాయింట్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ₹50 సబ్సిడీ సిలిండరే వాళ్ళ ఇంట్లో వంటకు ఉపయోగపడింది. ఒకటి. రెండోది, ఈ రోజు దేశం మొత్తంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నాయి. ₹117.75 ఈ రోజు విజయవాడలో రేట్ సార్. పెట్రోల్ 1 లీటర్, డీజిల్ ₹105.45 ఉంది సార్. ఇక రాష్ట్రంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా ఉంటుంది. కుప్పంకెళితే 117ని మించి ఉంది సార్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కుప్పంలోనే ఈ దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్ ఈ రోజు. వీళ్ళు దేశం గురించి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు ₹20 వేస్తుంది. మీకు ఎంత పెట్రోల్ ధర పెరిగినా ₹20 పెరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాక్స్ వ్యాట్ వల్ల 31% ఎంత పెరిగితే అంత పర్సెంటేజ్ పెరుగుకుంటా పోతుంది. కాబట్టి మీరు అదనపు భారాన్ని రాజశేఖర రెడ్డి గారి లాగా భరించమని నేను కోరనే గాని అదనపు ఆదాయాన్ని తగ్గించుకోండి.
త్యాగం చేయాల్సిన అవసరం లా. ఇది మొదటి అంశం. ఇది తెలుగుదేశం వాదనగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ప్రధానంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ మేనిఫెస్టో గురించి విమర్శించే నైతిక హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఎందుకు? ఎన్నికలకు ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ ఏం చెప్తారు రాజకీయ పార్టీలు, ఈశ్వర్ గారు, ఎలక్షన్ ముందు ఆ పార్టీ 100 రూపాయలు ఇస్తానంటే నేను 200 ఇస్తానంటారు. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదు, దాన్ని మీరు నమ్మద్దండి, అంత నేను ఇవ్వలేనని చెప్పి వేరే మేనిఫెస్టో ఇచ్చాడు. దాన్ని సావధానంగా చెప్పారు, మన ఆదాయం ఎంత, సాధ్యాసాధ్యాలు ఎంత, ఈ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు, నమ్మద్దండి అని చెప్తూ తాను అంత ఇవ్వలేనని చెప్పాడు. ఫస్ట్ టైం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో రాజకీయంగా నష్టం వస్తుందా లాభం వస్తుందా పక్కన పెట్టి మోసం చేయకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 27 రకాల హామీలు చూసుకుంటే ఈశ్వర్ గారు 1,61,458.85 రూపాయలు పర్ ఇయర్ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు యొక్క వర్త్ ఆఫ్ బడ్జెట్ 1,64,458.85 పర్ ఇయర్ ఎన్నికల హామీల అమలయ్యే ఖర్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గడి చెప్పారు 50 నుంచి 60,000 కోట్ల రూపాయల పైన మనం ఇవ్వలేము, అందువల్ల నా మేనిఫెస్టోలో అంతకు మించి నేను ఇవ్వలేను, అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి, అవతల వైపు చేస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మద్దని చెప్పి ఊరు వారా తిరిగారు. కానీ దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంత నష్టపోయారు కూడా, రాజకీయంగా లాభపడ్డారు మీరు. బట్ ఈ రోజు ఏం జరిగింది? ముఖ్యమంత్రి గారు ఏమంటారు? హామీల అమలు గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలిక మందం అంటారు. నా పాయింట్ ఏంటంటే మీరే ముఖ్యమంత్రి గారి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం 50 నుంచి 60-70 వేల కోట్ల రూపాయలు ఎన్నికల హామీ అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మీరు ఇచ్చిన హామీల యొక్క విలువ 1,60,000 కోట్లు అంటే మీరు 1,00,000 కోట్ల రూపాయలు అమలు చేయనట్టే కదా. సింపుల్ లాజిక్ లెక్క తీసుకుంటే కనీసం మీరు సూపర్ 6 లో నిరుద్యోగ భృతి అమలు చేయలేదు కదా, అమ్మఒడి అమలు చేయలేదు కదా. డైరెక్ట్ గా అచ్చెన్నాయుడు గారు అయితే అమ్మఒడి అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పారు. కానీ ఇట్లాంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందే నిజాలు చెప్పడం, ప్రజల్ని హెచ్చరించడం, నమ్మద్దని చెప్పడం, తాను నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల హామీల గురించి అమలు గురించి అడిగే హక్కు, డిమాండ్ చేసే నైతిక హక్కున్న మొదటి వ్యక్తిగా చూడాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఆ మేరకు గౌరవం సమాజంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందంటే టైం కూడా 2 నెలలు అయిపోతుంది. కాబట్టి ఏదో 6 నెలలకో కాదు కదా, 2 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా కూడా మీరు దీనిపైన ఒక నిర్ధారణ రాకుండా అమలు చేయకుండా అమలు చేసామని చెప్తే ఖచ్చితంగా ప్రతిపక్షంగా వారి బాధ్యత. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపును ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని అమలు చేస్తారా లేకపోతే సంజాయిషి చెప్తారా, ఈ 2 మార్గాలు తప్ప షార్ట్ కట్ మెథడ్ తెచ్చుకుంటే లాభం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు పట్ల ఆ విశ్వసనీయత ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 ఏళ్ల ఏరియర్స్ అయితే మాత్రం ఇవ్వరు కదా, 2 ఏళ్ళుగా ఎగ్గొట్టింది. కొత్తది ఇస్తే సంతోషం, అరియర్స్ కొత్తది ఇస్తే సంతోషం, అరియర్స్ అంత ఆశ ఎవరికి లేదు.